హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపికొచ్చి టీఎస్‌పీఎస్సీ సంబంధించి మాకు గ్రూప్ 4 యొక్క జేఆర్ఎల్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, అప్డేట్ అయితే తెలుసుకునే ముందు మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్లు పెట్టుకోండి. ఫ్రెండ్స్ మన ఛానల్‌లోని టీఎస్‌పీఎస్సీ సంబంధించి మనకు ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌ని అయితే ఆల్ నోటిఫికేషన్లు పెట్టుకోండి. ఫర్దర్‌గా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే ఇంటిమేట్ అయితే చేస్తాను. సో, మన మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళే ముందైతే టీఎస్‌పీఎస్సీ సంబంధించి మాకు గ్రూప్ 4 యొక్క రిజల్ట్స్ సంబంధించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద ప్రతి ఒక్కరు కూడా వి వాంట్ గ్రూప్ 4 రిజల్ట్స్ అనైతే కిందనైతే కామెంట్ అయితే చేయండి. బట్ మీకు కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో అయితే రీచ్ అయితే అవుతుంది. సో, మీరు కామెంట్ చేయడం వల్ల ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. జస్ట్ మీరు టైప్ చేసేది ఎక్కువ సేపు కూడా పట్టదు. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. సో, మన మెయిన్ టాపిక్ ఏంటి మనకు టీఎస్‌పీఎస్సీ సంబంధించి మనకు గ్రూప్ 4 రిజల్ట్స్ సంబంధించి అయితే ఆల్రెడీ మనకు ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. సో, ఆల్రెడీ అక్కడ మెయిన్ మీరు చూస్తే ఫలితాలు ఎప్పుడు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మాకు గ్రూప్ 4 ఏడబల్ఈ ఫలితాలకు అభ్యర్థుల ధర్నా అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, ఆల్రెడీ మీరు ఈ యొక్క ఇమేజ్‌లో కూడా మీరు చూడొచ్చు. మనకు చాలామందైతే ఇందిరా పార్క్ వద్ద అయితే ధర్నా అయితే చేశారు. అలాగే మనకు టీఎస్‌పీఎస్సీ సంబంధించి మనకు గ్రూప్ 4 యొక్క జేఆర్ఎల్ లిస్ట్ కూడా సో, ఇంకా ఎన్ని నెలల్లో రిలీజ్ చేస్తారు అనేది మనకు అక్కడ ధర్నా కూడా చేశారు. సో, మనకు ఈనాడు న్యూస్ ఛానల్ కూడా వచ్చిందనమాట. సో, మెయిన్‌గా మనకు మెయిన్ మ్యాటర్ గనుక చూసుకుంటే గనుక టీఎస్‌పీఎస్సీ సంబంధించి మనకు గ్రూప్ 4 యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మనకు కొంతమంది అభ్యర్థులైతే ఇందిరా పార్క్ వద్ద ధర్నా అయితే చేశారు. సో, ఇక్కడ మీరు మెయిన్ చూడొచ్చు. సో, ఇక్కడొచ్చేసి మనకైతే ఇంతవరకు జనరల్ ర్యాంకింగ్ లిస్టులు కూడా ఇవ్వడం లేదని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని అయితే మనకు పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ప్రక్షాళనైతే చేయమని ప్రకటించిన ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకొని నూతన బోర్డు ఏర్పాటు చేయాలని అభ్యర్థులైతే డిమాండ్ అయితే చేశారు. సో, మీరు చూసినా మనకు టీఎస్‌పీఎస్సీ సంబంధించి మనకు గ్రూప్ 4 యొక్క జేఆర్ఎల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తే మాకు జాబ్ వస్తుందో లేదో అనేది తెలుస్తుంది. సో, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది త్వరగా రిలీజ్ చేయండి. ఇప్పటికే మాకు 3 ఆర్ 4 మంత్స్ అయితే అవుతుంది. మీరు ఎంత ఫాస్ట్‌గా రిలీజ్ చేస్తే మాకంత ఉపయోగం అయితే ఉంటుందనైతే మనకు టీఎస్‌పీఎస్సీ సంవత్సరం గ్రూప్ 4 రిజల్ట్స్ కోసం వేచి చూసే అభ్యర్థులైతే చెప్తున్నారు. సో, దీని సంబంధించి మనకు ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ అయితే చేస్తాను. సో, ఎంతమంది మాకు గ్రూప్ 4 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కిందనైతే కామెంట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.